ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. జనవరి నెల 5వ తేదీ, దేవుడు మీకు చాలినవాడుగా, మంచి చేయువాడుగా, మీ యొక్క హృదయ వాంఛలను నెరవేర్చేటువంటి ప్రభువుగా ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మీకు సమీపముగా ఉంటున్నాడు. ప్రియులారా, ఈరోజు అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఆ అంశములో ప్రభు మీకు చెప్పాలి అని కోరుకునేటువంటి మాట నేను చదువుతున్నాను. యోవేలు ప్రవచన పుస్తకము 2వ అధ్యాయము 28వ వచనపు ఒక భాగమును మాత్రం చదువుతున్నాను. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ప్రభువు దేని కాలమందు మీ యొక్క జీవితములో ఆయన ప్రవేశించి ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన కార్యములను చేస్తున్నాడు. ఆమెన్. వాటిలో అనేక కార్యములు ఒకవేళ మీరు మరచిపోయి ఉండవచ్చు, మరచిపోకుండా ఉండవచ్చు. దేవుడు మీకు చేసేటువంటి అతి ముఖ్యమైన ఆశీర్వాదములలో ఒకటి, తన ఆత్మను మీ మీద కొలత లేకుండా కుమ్మరించే దేవుడు. పాత నిబంధన కాలములో యోవేలు అను ప్రవక్త ఆ ప్రవచనము ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. అది నెరవేరిందా? అది మొదటి శతాబ్దములోనే, అపోస్తలులు 2వ అధ్యాయములోనే నెరవేరింది. అలాగైతే ఒక్కొక్క ప్రభు యొక్క బిడ్డ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, ఆ నింపుదల నిండి ప్రార్థించి ఆత్మచేత నడిపింపబడినట్లయితే, పరిశుద్ధాత్మునితో నడిచినట్లయితే, వారి యొక్క జీవితంలో శత్రువు ఎటువంటి రీతిగా పని చేయడానికి కుదరదు. వాడు పని చెయ్యడానికి ప్రయత్నించినప్పటికీ ప్రభు వెంటనే వాని క్రియలను గద్దిస్తాడు. క్షణములోనే సాతాన్ని మీరు కనుగొంటారు. సంవత్సరపు ప్రారంభపు దినాలలో ఉంటున్నాం. ఈ సంవత్సరం మీకు ప్రకాశవంతమైన సంవత్సరముగా ఉంటుంది. అయితే దానిని పాడు చేయుటకు వాడు వంచిస్తాడు. అలాగైతే మీకు అవసరం పరిశుద్ధాత్మ శక్తి. కనుక ప్రభు వైపు చూసి ఈరోజు ప్రార్థించుదాం. ఆ దేవుడు మిమ్ములను చక్కగా, కృపగా, ఆశ్చర్యముగా, అద్భుతముగా నడిపిస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండునో అక్కడే కదా స్వాతంత్రము. ఈ దినమంతా విడుదలనిచ్చే దేవుడు మిమ్ములను కృపగా నడిపిస్తాడు. అలాగే ఒక ప్రార్థించాలని ఆశపడుతున్నాను. చేతులు పైకెత్తండి. పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన నామములో ప్రభువా, యేసు అను నామములో ప్రార్థిస్తున్నా. ప్రభు యొక్క సమాధానం మీ బిడ్డల యొక్క గృహంలోనికి వచ్చిందయ్యా. మారని దేవుని యొక్క హస్తం మీ బిడ్డలను తాకింది. నన్ను నింపు అని అడిగే ప్రతి ఒక్కరిని ప్రభువా నింపుతున్నారు. హల్లెలూయా. ఇంతకు ముందే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపబడిన వారు నూతన తైలము చేత కలలు, దర్శనములు చూచేటువంటి కన్నులు కలిగిన వారుగా మార్చుదురుగాక తండ్రి. యేసు నామములో రానున్నటువంటి కార్యములను రెప్పపాటును తెలుసుకుంటకు సహాయము చేయండి. ఆశ్చర్యమైన కార్యములు జరగబోతున్నాయి. యేసు నామములో జరగబోతున్నాయి. అందుకొరకు మీకు స్తోత్రం. ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ కలుగునుగాక. యేసు నామములో తండ్రి, ఆమెన్. దాహము గల వారి మీద జలములను కుమ్మరించువాడు మీ మీద అభిషేకమును కుమ్మరించాడు. బాగా విశ్వసించి ప్రభువును స్తుతించండి. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మీ హృదయం ప్రభువును స్తుతిస్తూ ఉండాలి. ప్రభు యొక్క హస్తమే మిమ్మల్ని నడిపించును. గాడ్ బ్లెస్ యూ. మర్చిపోకుండా షేర్ చేయండి మిగిలిన వారికి. మాతో కలిసి మీరు పరిచర్య చేస్తున్నారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.